నాకు పని కూడా ఎవరు ఇవ్వడం లే. చదువుకున్నావు, నువ్వేం పని చేయలేవు అంటున్నారు. అందువల్ల నేను దూరంగా వచ్చి అక్కడ పోతే కనుక చాలామంది నువ్వు పని చేయలేవని పని కూడా ఇవ్వడంలే. అందుకని దూరంగా వచ్చి ఇక నేను చదువుకోలేదు, చిన్నప్పటి నుంచి పని చేసుకొని బతుకుతున్నాను అని చెబుతున్నా. అంటే చదువుకొని కూడా పని దొరకని పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు. అందుకని పిహెచ్డీ చేసినందుకు సిగ్గుపడుతున్నా. ఒకవేళ పిహెచ్డీ అయినా చేయకుండా ఉంటే నిజంగా నేను మా ఊళ్ళోనే పని చేసుకొని బతికేవాడిని. పని ఇవ్వడం లేదు. అందుకని దూరంగా వచ్చి నేను చదువుకోలేదని చెప్పి. కుటుంబంలో ఎలా ఉంది? కుటుంబంలో అంటే నాకు రోజు 500 నుంచి 600 రూపాయలు కూలి వస్తుంది కాబట్టి ఇది పూట జరుగుతుంది. కానీ చాలామంది కుటుంబ సభ్యులు, తర్వాత బంధువులు, ఇంత చదువుకున్నాడు వీడు ఎందుకు పనికి రాకుండా పోయినాడు, పూట కూడా జరగని స్థితిలో ఉన్నాడు అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ నేను ఎవరిపైన ఆధారపడలేదు, నా పని నేను చేసుకుని బతుకుతాను. మీరు అన్నట్టు నేను ఊహించలే. నిజంగా పిహెచ్డీ చేసిన తర్వాత రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, కేతు విశ్వనాథ్ రెడ్డి, శాంతినారాయణ, ఎంతోమంది మహామహులైనటువంటి సాహితీవేత్తలతో పరిచయం అయిన తర్వాత నా జీవితం ఇలా అవుతుందని ఏ రోజు ఊహించలేదు. కానీ పరిస్థితుల వల్ల నేను ఈ విధంగా పని చేసుకుని బతకడానికి కూడా నేను గర్వంగానే ఫీల్ అవుతున్నాను. రాయలసీమ లేకుంటే ఈ సమాజం లేకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ నాకేమి ఇవ్వకపోయినా రాయలసీమ కథా సాహిత్యానికి నేను పుస్తకాలు అందించాను. రాయలసీమ కథా సాహిత్యం మిగతా తెలుగు ప్రాంతంతో వెనుకబడిపోలేదు అని నేను నిరూపించాను. అది నాకు చాలు. నాకెవరు ఏం చేయలేదని నేను ఎప్పుడు బాధపడలేదు. చదువుకున్న రోజుల్లో పనిచేశారు, చాలా తర్వాత గ్యాప్ వచ్చింది. అవును సార్. ఇవాళ అంటే శరీరం సహకరిస్తుంది. దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల తర్వాత బాగా కష్టపడుతున్న, అలవాటు పడడం లేదు. ఇంకా నేను పిహెచ్డీ చేస్తే కూడా పనికి పోయిన మాట వాస్తవమే. పిహెచ్డీ అయిపోయిన తర్వాత నేను పూర్తిగా టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత పని చేయడంలే. కానీ ఇంటి దగ్గరే నా సాహితీ వ్యాసంగంలో ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా శరీరం సహకరించడం లేదు, చాలా ఇబ్బంది పడతా ఉన్నా. కానీ గత వారం నుంచి చేస్తున్నాను కాబట్టి ఇంకొక వారం గడిచిపోతే నాకు అలవాటు అయిపోతుంది. జీవితంలో ఎదురుదలను మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఎలా అర్థం చేసుకున్నామంటే ఇప్పటికే నా వయసు 40 సంవత్సరాలు సార్. చాలామంది ఇప్పటికి సెటిల్ అయిండాల్సింది, నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు అంటే, ఒకటి నేను కోచింగ్లో కూడా పోవడానికి డబ్బులు లేని పరిస్థితి. అందువల్ల నేను చదువు అయితే చదువుకున్నాను, కానీ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ కావడానికి నా కుటుంబ ఆర్థిక భారం నన్ను చాలా లంగదీసింది. అందువల్ల ఈ జీవితంలో ఒడిదుడుకులు మామూలే అని సర్దుకొని పోవాలా. లేకపోతే నేను పిహెచ్డీ చేసినటువంటి ఒక వ్యక్తిని ఈ విధంగా పనిచేసినందుకు నేను పొద్దున్న నా పిల్లలకు, అంటే నేను చదువు చేయని పిల్లలకు